అతను ఎందుకు రాలేదు నాకు కూడా అర్థం కాలేదమ్మా. నువ్వు బాధపడకు, నా బంగారు తల్లివి కదా. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. కానీ నేనేం చేయాలి? మనం కలిసి ఆలోచిద్దాం. నీకోసమే ఎదురు చూస్తున్నాను. చూసి చూసి కళ్ళు కాయలు కాసి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పద. నీ సైన్యమై తోడుంటే చాలు. అంతకు ముందు నేనంటేనే చీదరించుకుంటావుగా, అంత ప్రేమ నా మీద ఎలా వచ్చింది నీకు? సమాధానం చెప్పు. అది నీ అందం మాయా. నన్నెందుకు మోసం చేశావు? నన్నెందుకు మోసం చేశావు? వాణి అన్న మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. పద పోదాం. సరే పద. మనం పెళ్లి చేసుకునేది ఆ గుళ్ళోనేనా అని అంటుంది వాణి. కాదు వాణి అని అంటాడు రవి.